అసెంబ్లీ ఎన్నికల కోసం ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశావహులతో మాట్లాడుతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెళ్లారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మరొకసారి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అందరితో చర్చించిన తర్వాతే సీఎం జగన్ ఇన్ఛార్జీలని ఖరారు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, మూడో విడత ఇన్ఛార్జీల లిస్టు విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్. సునీల్, వైసీపీ సంబంధించి వచ్చే ఎన్నికల సమాజంలో గెలిపే లక్ష్యంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత కూడా అభ్యర్థుల మార్పు అయితే జరిగింది. మొదటి విడతలో 11 మందిని మార్చారు, రెండో విడతలో 27 మందిని మార్చడం జరిగింది. అయితే టోటల్ గా ఇప్పటివరకు మార్చిన లిస్ట్ లో దాదాపు 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అయితే స్థానం కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఇక మూడో లిస్టుకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపు 10 నుంచి 15 ఎమ్మెల్యేలు మరొక లిస్ట్ లో మార్పు ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా సంక్రాంతి లోపే పూర్తి లిస్టులు అనేది రిలీజ్ చేసేసి అభ్యర్థులు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తారు. ప్రధానంగా ఇవాళ మరికొంతమంది ఎమ్మెల్యేలకి సీఎం నుంచి పిలుపు వచ్చింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలకు కూడా సీఎం నుంచి ఫోన్ వచ్చింది. అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మంత్రి గుమ్మనూరు జయరాం కి కూడా పిలుపు అయితే వచ్చింది. పూర్తిగా అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులను రంగంలోకి దించే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మరికొంత ఎమ్మెల్యే గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు పిలుపు వచ్చింది. అలాగే అన్నా రాంబాబు ఏదైతే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉండి ఇటీవల కాలంలోనే కొంత పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన అన్నా రాంబాబు కూడా సీఎం నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నాను, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా ప్రకటించారు. కొంత ఆరోగ్య కారణాల వల్ల కూడా తను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొరుగుదామని అనుకుంటున్నాను కూడా చెప్పడం, కొంత పార్టీ మీద కూడా అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా అన్నా రాంబాబుకు సంబంధించి కూడా సీఎం నుంచి పిలుపు అయితే వస్తుంది. పూర్తిగా అయితే 10 నుంచి 15 స్థానాలు మార్పు జరిగే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే ఈ మార్పులు చేసి మూడో లిస్టు ఫైనల్ లిస్ట్ గా రిలీజ్ చేయాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇవాళ రేపు మరి కొంతమంది ఎమ్మెల్యేలు మార్పు మీద ఒక పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరుగుతుంది. సునీల్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సీఎంఓలో భూముల విషయం మీద వచ్చాము. మాకేమీ సీఎంఓ నుంచి పిలిపేం లేదు. అది మా పర్సనల్ మా లింగంగుంట అగ్రహారం భూముల మీద ఇష్యూ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. సీటు గురించి మొన్న పార్టీ కార్యాలయంతో కొంతమంది ఆందోళన చేశారు. మీకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు ఆందోళన చేశారు. ఇక్కడ కూడా వచ్చి చాలాసేపు హడావుడి చేశారు. ఏం చెప్తారు? ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు మీ నియోజకవర్గం? కుటుంబం అన్న తర్వాత ఎవరో ఉంటారు కొంతమంది, ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి. అలాంటిది ఒక పార్టీలో సహజంగా ఉంటాయి. అవన్నీ ఎలక్షన్ ముందు ఆశాభావాలు ఉంటారు కాబట్టి సహజంగా జరుగుతూ ఉంటాయి. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకైతే సీఎంఓ నుంచి ఎటువంటి పిలుపు లేదు. మేము వేరే పనుల మీద వచ్చాం, ఆ పనులన్నీ పూర్తి చేసుకుని కన్ఫర్మ్ అని చెప్పారు. కన్ఫర్మ్ అని పోటీ చేస్తున్నాం. సర్ది చేసుకుంటాం, అవన్నీ సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం.